వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ పేరుతో ఉన్న ఒక ఆడియో రికార్డ్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. భారత్ పై దాడులు చేయడానికి వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో అతడు హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఆడియోలో మసూద్ అజార్ భారత్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల్లో కూడా కాదు, 1000 కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని పేర్కొన్నాడు. తాను గనక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతుందని చెప్పుకొచ్చాడు. ఫిదాయిలు కేవలం అమరవీరులు కావాలని కోరుకుంటున్నారు. వారికి అందమైన భార్య కానీ, అమెరికా లేదా ఐరోపా వీసా కానీ, ఐఫోన్ కానీ వద్దు. వారు అల్లాహును కేవలం ఒక్కటే కోరుకుంటున్నారు, అమర వీరత్వం. వారు నన్ను బెదిరిస్తూ తమను పంపమని అడుగుతున్నారు. ఈ ఆత్మాహుతి బాంబర్లు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 1000 కాదు. నేను మీకు పూర్తి సంఖ్య చెప్తే రేపు ప్రపంచం మీడియాలో కలకలం రేగుతుందని ఆ ఆడియో రికార్డులో వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత్లోకి చొరబడి దాడులు చేయడానికి తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, వారు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని ఆ ఆడియోలో మసూద్ అజార్ చెప్తున్నట్లుగా వినిపించింది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. అందులో భాగంగా పాకిస్తాన్లోని బహల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశాయి. ఇందులో మసూద్ అజార్ సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మంది హతమయ్యారు. దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మసూద్ అజార్ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియోని కొంతవరకు ఆర్ వాయిస్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తుంది, వినొచ్చు. అది విన్న తర్వాత మిగిలింది చెప్తాం. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा, वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये 1 नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। ఇక విన్నర్ కదా ఆడియో. ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుల్లో 15 మంది మృతి చెందిన మారణకాండ వెనుక కూడా జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడ్డ ఉమర్ మహమ్మద్ అనే నిందితుడికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించాడు. అతడు 2001లో భారత్ పార్లమెంటుపై జరిగిన దాడికి, అలాగే 2008 ముంబై దాడులకు సూత్రధారి. జైషే మహమ్మద్ సంస్థను నడిపిస్తున్నాడు. 2019 తర్వాత మసూద్ అజార్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. 2019లో బహవల్పూర్లో అతని స్థావరంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన భారీ పేలుడులో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి అతను రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. పాకిస్తాన్ గడ్డపై నుంచి మసూద్ అజార్ భారత్పై దాడులకు వ్యూహరచన చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. మరోవంక లష్కరే తోయిబా ప్రధాన నాయకుడు, పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి భారతదేశం తన ఉనికి కారణంగా భయపడుతుందని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్ మిషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పాడు. పాక్ ఆర్మీ నన్ను స్వయంగా ఆహ్వానిస్తుంది, యుద్ధంలో చనిపోయిన సైనికులకు అంత్యక్రియలు నేనే నిర్వహిస్తును అని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడి తర్వాత తన పేరు అంతర్జాతీయంగా గుర్తింపును పొందిందని, ఇది అతని ప్రొఫైల్ పెంపుకు దారితీసిందని వెల్లడించారు. ఏదేమైనా కానీ మసూద్ అజార్
చేసిన ఏదైతే ఆడియో బయటకు వచ్చిందో ఇదైతే కొంత ఉత్కంఠ అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తీసుకొస్తోంది. భారతదేశంలో అసలు ఎవరు వీళ్ళకి సహాయం చేస్తున్నారు? ఆల్రెడీ ఆత్మాహుతి చేసుకోవడానికి భారతదేశంలోకి వచ్చి ఉన్నారు, వాళ్ళు నా మీద ఒత్తిడి తెస్తున్నారు, రక్తపాతాన్ని చూడాలనుకుంటున్నారు అంటే నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఇస్లాం సోదరుణ్ణి అడుగుతున్నాను, నిజంగా ఇస్లాం రక్తపాతాన్నే కోరుకుంటుందా? అల్లాహ్ నిజంగా రక్తపాతాన్ని కోరుకోమని చెప్పాడా? నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు ఇస్లాం గురించి పూర్తి అవగాహన లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ దేవుడు మారణ హోమాన్ని కోరుకుంటాడు? ఏ దేవుడు రక్తపాతాన్ని కోరుకుంటాడు? అలా కోరుకున్న వాళ్ళు నిజంగా దేవుడు అవుతారా? అది కూడా మీరే చెప్పాలి. ఇక్కడికి వచ్చి అంతమంది ఉన్నారు అని అంటే ఇక్కడ వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరు? ఒక పక్క నుంచి ఎన్ఐఏ కానీ లేకపోతే ఏటీఎస్ కానీ ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఉగ్రవాదుల మూలాలను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి సంబంధించి దొరుకుతుంటే మరో పక్క నుంచి ఇంకా ఉన్నారు, వాళ్ళు మా మీద ఒత్తిడి తెస్తున్నారు, మేము భారత్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాం, భారత్లో రక్తపాతం చూడడానికి సిద్ధంగా ఉన్నామంటే మానవ హక్కుల వాళ్ళు లేకపోతే ఇంకో హక్కుల వాళ్ళు సుడో సెక్యులర్లు కమ్యూనిస్టులు వీళ్ళంతా నిద్రపోతున్నారా? అలాగే అంతర్జాతీయ మీడియా దీని మీద ఎందుకు ఐక్యరాజ్య సమితి లాంటివి పెద్దగా స్పందించడం లేదు? పాకిస్తాన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి ఉగ్రవాద సంస్థలు మీ దేశంలో ఎందుకు పెంచి పోషిస్తున్నారని ఒక సెర్చ్ ఆపరేషన్ చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? అంటే ఒక దేశాన్ని నాశనం చేయడమే మరొక దేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఆ దేశంలోని ప్రజలను కూడా పట్టించుకోవట్లేదని తెలిసిన తర్వాత కూడా అలాంటి దేశాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈ ఉగ్రవాద మూలాలను తుడిచివేయడానికి, ఉగ్రవాదం అనేది భారతదేశానికే కాదండి ప్రపంచంలోని మిగిలిన దేశాలకు కూడా పెను ప్రమాదమే. మరి అలాంటి పెను ప్రమాదాన్ని కుక్కిటి వేలతో సహా పీకివేయడానికి ఎందుకు ప్రయత్నాన్ని మొదలు పెట్టట్లేదు? దానికి భారత్తో అండగా కలిసి అడుగులు ముందుకు వేయట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదేమైనా తస్మత్ జాగ్రత్త, ఇంతకంటే చెప్పలేను. భయంతో బ్రతకడం కంటే అప్రమత్తంతో మైండ్ షార్ప్గా వ్యవహరించడం చాలా ముఖ్యం ఇలాంటి సమయంలో. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం, మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల. ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం. బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్. సో ప్లీజ్ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది చాలా ముఖ్యం. అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.